हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। మూడు రోజులు మోకాళ్ళ నొప్పులు, కీళ్ల మధ్య జిగురు, రక్తం పల్చగా, డయాబెటీస్, యూరిక్ యాసిడ్ అనేవి జీవితంలో ఉండవు. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అనారోగ్య సమస్యలను తగ్గించుకోవటానికి మన ఇంట్లోనే ఒక మంచి మెడిసిన్ ఉంది. సమస్య చిన్నగా ఉన్నప్పుడు మందుల జోలికి వెళ్లకుండా ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. అదే సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తప్పనిసరిగా మందులు వాడాలి. అలా మందులు వాడుతూ ఈ ఇంటి చిట్కాలను ఫాలో అవ్వచ్చు. చూస్తున్నారుగా వీడియో, మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు ఈ చిట్కా మనం వెల్లుల్లితో తయారు చేస్తున్నామని. డయాబెటీస్ సమస్య ఉన్న, ముఖ కాంతి తగ్గిన, ముఖం మీద దుమ్ము ధూళి తొలగించడానికి, అధిక బరువు సమస్యను తగ్గించడానికి వెల్లుల్లి తీసుకుంటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. వెల్లుల్లిని ఎలా తీసుకోవాలనే విషయం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వెల్లుల్లి గొప్ప నొప్పి నివారణగా పనిచేస్తుంది. శరీరంలో గాలి ఎక్కువైతే మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, ఒంటి నొప్పులు అనేవి వస్తాయి. శరీరంలో గాలి లేకపోతే ఎటువంటి నొప్పులు ఉండవు. వెల్లుల్లి శరీరంలో గాలిని, గ్యాస్ని బయటికి పంపడంలో చాలా చక్కగా పనిచేస్తుంది. శరీరం నుండి గ్యాస్, గాలి బయటకు వచ్చేస్తే నొప్పులు కూడా మాయం అవుతాయి. అలాగే కీళ్ల మధ్య జిగురు కూడా బాగా ఉంటుంది. శరీరంలో గాలి, గ్యాస్ ఎక్కువగా ఉంటే అది యూరిక్ యాసిడ్ రూపాన్ని కూడా తీసుకుని నొప్పులకు కారణం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా వెల్లుల్లిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. వెల్లుల్లిని మనం ఎలా తీసుకోవాలి అని ఆలోచిస్తే ఈరోజు ఈ వీడియోలో 4 రకాలుగా ఎలా తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. రక్తం పల్చగా లేకపోతే రక్త ప్రవాహం సరిగ్గా జరగక గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. రక్తం పల్చగా ఉండాలి అంటే ఎటువంటి మందులు వేసుకోకుండా వెల్లుల్లిని వేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లిలో అన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. వెల్లుల్లి తీసుకుంటే రక్తం చిక్కగా లేకుండా పల్చగా ఉంటుంది. దాంతో రక్తనాళాల్లో బ్లాక్ లేకుండా రక్త సరఫరా బాగా జరుగుతుంది. వెల్లుల్లి తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఎడమవైపు ఛాతీ నొప్పి వచ్చినప్పుడు, భుజాలు నొప్పులు ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ ఇచ్చిన మందులతో పాటు వెల్లుల్లిని కూడా తీసుకుంటే మంచి ప్రయోజనం కనపడుతుంది. అలాగే ఊపిరితిత్తులు, గొంతులో ఉండే శ్లేష్మం, శ్వాస సరిగా ఆడకపోవడం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఒక గ్లాసు నీటిలో 2 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తీసుకోవచ్చు. ఇలా తీసుకోవటం వల్ల కడుపుకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు. అలాగే యాంటీ డయాబెటిక్గా పనిచేసి డయాబెటీస్ రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. వెల్లుల్లిని 4 రకాలుగా తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. మొదటగా ఉదయం పరగడుపున ఈ విధంగా వెల్లుల్లి రెబ్బను పై తొక్క తీసేసి తినాలి. ఈ ఒక్క వెల్లుల్లి రెబ్బను తిని 1 గ్లాసు మంచినీటిని తాగాలి. ఇది మొదటి విధానం. ఇక రెండో విధానంలోకి వెళ్తే గ్యాస్ సమస్య ఉన్నవారు పచ్చి వెల్లుల్లిని తినకూడదు. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1 గ్లాసు నీటిలో వేసుకుని రాత్రి సమయంలో అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం తాగాలి. ఈ విధంగా ముక్కలైనా కట్ చేసుకోవచ్చు, లేదా కచ్చా పచ్చిగా దంచవచ్చు. అలా ముక్కలుగా చేసుకున్నాం కదా, 1 గ్లాసు నీటిలో 1 పచ్చి వెల్లుల్లి రెబ్బను ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో కలిపి రాత్రంతా అలా ఉంచేయాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని వడగట్టి తాగాలి. ఈ విధంగా రెండో విధానం. ఇక మూడో విధానానికి వస్తే ఈ వెల్లుల్లి ముక్కలుగా కట్ చేసుకుని రసం తీసుకోవాలి. ఈ రసంలో తేనె వంటి వాటిని కలిపి తీసుకోవచ్చు. ఇక నాలుగో విధానం, వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రొట్టె లేదా సలాడ్స్లో వేసుకొని తీసుకోవచ్చు. ఒకవేళ మనం చపాతీ పిండి కలుపుకుంటే దానిలో కూడా ఈ ముక్కల్ని కలుపుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా వెల్లుల్లిని 4 రకాలుగా తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు, కీళ్ల మధ్య జిగురు లేకపోవటం అనే సమస్యలు ఎక్కువగానే కనబడుతున్నాయి. అంతేకాకుండా రక్తం చిక్కగా అయ్యి రక్త ప్రవాహం సరిగ్గా లేకుండా గుండె సమస్యలకు కారణమవుతుంది. ఈ విధంగా లేకుండా ఉండాలి అంటే, రక్తం పల్చగా ఉండాలి అంటే వెల్లుల్లిని రెగ్యులర్గా తీసుకోవాలి. ఒకవేళ వెల్లుల్లిని తీసుకోకుండా అశ్రద్ధ చేస్తే ప్రతిరోజు టాబ్లెట్లు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
ప్రతిరోజు టాబ్లెట్లు వేసుకోకుండా ఇలా ఇంటి చిట్కాల ద్వారా ఇప్పుడు చెప్పిన అన్ని రకాల సమస్యల నుంచి మనం సక్సెస్ఫుల్గా బయటపడవచ్చు. యూరిక్ యాసిడ్ కూడా తయారు కాకుండా ఈ వెల్లుల్లి అడ్డుకుంటుంది. యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువైతే కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతం, మోకాలు నొప్పులు అనేవి వస్తాయి. ఆ నొప్పులు వచ్చాయంటే విపరీతమైన బాధాకరంగా ఉంటాయి. వీటి నుండి మనం బయటపడాలంటే ప్రతిరోజు రెగ్యులర్గా మనం తీసుకునే ఆహారంలో వెల్లుల్లిని భాగంగా చేసుకుంటే ఇటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. చాలామంది వెల్లుల్లి వాసన వస్తుందని తినటానికి ఇష్టపడరు, కానీ ఈ వీడియో చూశాక వెల్లుల్లిని తినటానికి ఇష్టపడతారు. కొంచెం కష్టమైన వెల్లుల్లిని తినటం అలవాటు చేసుకుంటే మంచి ప్రయోజనాలను పొందవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.